శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ పూల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ అమలుపరచలేదని, అందుకే దీనికి వెన్నుపోటు దినముగా నామకరణం చేస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయించిందని అన్నారు. పూల శ్రీనివాసరెడ్డి స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరి డిగ్రీ కాలేజ్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, నానా దర్గా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి ప్రణీత్ రెడ్డి, స్టేట్ యాక్టివిటీ కమిటీ మెంబర్ వజ్రభాస్కర్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగా లోకేశ్వర్ రెడ్డి, శ్రీ సత్య జిల్లా ఉపాధ్యక్షులు బైక్ భాస్కర్ రెడ్డి, బిఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు ప్రజలందరినీ పిలిచి నిరూపించుకేస్తున్నాం. ఈ రోజున సోదరులారా బాగా గమనించండి. చదువుకునే విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పేషెంట్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నువ్వు ఇచ్చిన హామీలంటావా? ఆడబిడ్డలకి నెల నెల 1500 ఇస్తాను, సంవత్సరానికి 18,000 ఇస్తానా? ఈ 18,000 కన్సూమర్లో కనపడలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా సోదరులకి, మైనార్టీ సోదరులకి, సోదరిమణులకి ఇస్తా అని చెప్పావు. 2 ఏళ్ళు అవుతుంది, ఈ పొద్దుడికి ఏ పెన్షన్ ఇచ్చింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు దాటిన ఏ వ్యక్తికి కూడా, వితంతులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ ఎవరికి కూడా నువ్వు పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. 2 ఏళ్ళు అవుతుంది, ఏమి ఇవ్వలేదు. మా సోదరుడు చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి కూడా మీకు ఎన్నో ఉద్యోగ కల్పనలు చేస్తా అని చెప్పినాడు. ప్రతి నెల మీకు 3,000 రూపాయలు నిరుద్యోగ